రైట్ సార్. ఇక జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పెరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన. జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల అంటే జిఎస్టీ తగ్గడం వల్ల కార్ల అమ్మకాలు అయితే పెరిగాయి సార్. కానీ జిఎస్టీ తగ్గుదల వల్ల ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల జిఎస్టీ వసూళ్లు కూడా తగ్గాలి. కానీ సెప్టెంబర్లో 7.45 వృద్ధిని నమోదు చేసుకుంది జిఎస్టీ వసూళ్లు, పెరుగుదల కనిపించింది. సో కారణాలు ఏంటి సార్? ఇప్పుడు కారణాలు ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ప్రజలు ఎక్కువగా కొంటారు కనుక ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా పెరుగుతుంది. ఇది ఏం రుజువు చేసింది? జిఎస్టీ 8 ఏళ్ళుగా తగ్గించకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో అర్థమవుతుంది. అంటే జిఎస్టీ 8 ఏళ్ళుగా జిఎస్టీ భారాన్ని ప్రజలపైన మోపడం ద్వారా ఇండియన్ ఎకానమీకి ఎంత నష్టమైందో తెలుస్తుంది. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి చెప్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇది రిగ్రెసివ్ టాక్సేషన్. ప్రత్యక్ష పన్ను ఆదాయ పన్ను ఉంటుంది, అది ఆదాయం ఉన్నవారిపైన పడుతుంది. మీకు అది కూడా ఆదాయం ఉన్నంత పడుతుంది, అందరిపైన సమానంగా పడదు. ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ఉన్నవారిపైన పడుతుంది, ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఎక్కువ పడుతుంది, ఇన్కమ్ తక్కువ ఉంటే తక్కువ పడుతుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ లాంటి పరోక్ష పన్నులేమో అందరిపైన సమానంగా పడుతుంది. ఇప్పుడు సోపు అంబానీ కొన్నా అడుక్క తినేవాడు కొన్నా సోప్ పైన జిఎస్టీ ఒకటే. అంబానీకి అదానికి అన్ని వేల కోట్లు ఉన్నాయి కనుక వాళ్ళ దగ్గర నేను సోప్ పైన ఎక్కువ జిఎస్టీ వసూలు చేస్తానంటారా? ఒక పేద కార్మికుడు వ్యవసాయ కూలి సోప్ కొన్నా కట్టే జిఎస్టీ ఒకటే, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అందువల్ల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది రిగ్రెసివ్ టాక్సేషన్. పేదవాళ్ళపై కూడా ఆదాయం లేని వారిపై పడుతుంది, అందరిపైన ఒకే రకంగా పడుతుంది. అందువల్ల ఇది ఎక్కువగా ఉండకూడదని మాలాంటి వాళ్ళ ఎప్పటి నుంచో చెప్తున్నాను. కానీ ప్రభుత్వం దానికి అంగీకరించలేదు. ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? జిఎస్టీ తగ్గిస్తే ఆదాయ జిఎస్టీ వస్తువులేమీ తగ్గలేదు, అంటే ప్రభుత్వానికి నష్టమేమీ లేదు. మరి ఎందుకు తగ్గించలేదు? అందువల్ల జిఎస్టీ ఇప్పటి వరకు 8 ఏళ్ళుగా తగ్గించకపోవడం ఎంత నేరమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇక ఇంకా తగ్గించితే కూడా నష్టం లేదన్నది కూడా తేలిపోతుంది కదా. సో ఇప్పుడు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి కదా, జిఎస్టీ తగ్గిస్తే అమ్మకాలు పెరిగాయి. మోడీ అయితే అసలు విమానంలో ప్రయాణం చేయండి, ఇల్లు కట్టుకోండి, అసలు మామూలుగా లేదు కదా. జిఎస్టీ తగ్గింది, మీరు చంద్రమండలం పోండి అని చెప్పడమే తక్కువ. సో అందువల్ల జిఎస్టీ తగ్గింది కనుక అమ్మకాలు ఎలాగో పెరుగుతాయి. ఇంకా తగ్గించండి. అసలు ఈ 12% స్లాబ్ ఎత్తేసారు, ఇలా 18% స్లాబ్ ఉంది. మొత్తం జిఎస్టీ వసూళ్లలో ఈవెన్ ఈ ఇటీవల రిఫార్మ్స్ కన్నా ముందు కూడా 67% 18% నుంచి వస్తుంది. సో ఆ 18% జిఎస్టీ స్లాబ్ అలాగే ఉంది. అందువల్ల 18% కూడా తీసేసి 5% స్టాండర్డ్ జిఎస్టీగా మార్చండి. ప్రజలు ఇంకా ఎక్కువగా విమానాల్లో 4-5 విమానాలు ప్రైవేట్ జెట్లు వేసుకొని వెళ్ళిపోతారు, ఇండ్ల మీద ఇండ్లు కొంటారు, డబుల్ స్టోరీలు, డూప్లెక్స్ హౌసెస్, పెద్ద పెద్ద విల్లాస్ కొంటారు ప్రజలు. నష్టమేం లేదు కదా, జిఎస్టీ వసూలు ఇంకా పెరుగుతాయి కదా. అందువల్ల మరి ఎందుకు ఇంకా జిఎస్టీ తగ్గించరు అనేది క్వశ్చన్. అందువల్ల ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? ఇప్పటిదాకా ప్రభుత్వం అనుసరించిన ఎకనామిక్ వ్యూహము ఘోర తప్పని చెప్పి తెలిసిపోయింది కదా. అలాంటి వాళ్ళ మొదటి నుంచి చెప్తున్నాం, డిమాండ్ స్ట్రాటజీ ఉండాలి, సప్లై డ్రివెన్ ఎకనామిక్స్ కరెక్ట్ కాదు అని. ఇప్పటిదాకా ఏం చెప్పారు? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గించి 1,86,000 కోట్ల రిలీఫ్ ఇచ్చారు బడా కార్పొరేట్ సంస్థలకు సెప్టెంబర్ 2019లో. ఇప్పుడు ఇంతకు ఇచ్చింది జిఎస్టీ రిలీఫ్ 48,000 లెస్ దెన్ 50,000 క్రోర్సే. మరి కార్పొరేట్ల 10% పన్ను తగ్గించిన, మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టారు, ఇటీవల ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి మీరు ఉద్యోగాలు ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని కార్పొరేట్లో డబ్బులు ఇస్తున్నారు. అవన్నీ ఏవీ ఫలించలేదు. ప్రజలకు కొనుగోలు శక్తి పెంచితే తప్ప ఎకానమీ పెరగదు అని మాలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో వాదిస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం వినలే. ఇప్పటికైనా తమ ఎకనామిక్ వ్యూహం తప్పని ప్రభుత్వం అంగీకరించాలి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములు, కార్పొరేట్ తగ్గించడం వల్ల ఎకానమీ పెరగదు. ప్రజల చేతుల్లో ఆదాయాల్ని పెట్టి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే మీకు ఎకానమీ డెవలప్ అవుతుందనే ప్రూఫ్ ఇవాళ ఈ డేటా తెలియజేస్తుంది కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పుడు ఆర్థిక వ్యూహాన్ని అంగీకరించి మార్చుకొని 8 ఏళ్ళుగా అధిక జిఎస్టీ వసూలు చేసినందుకు ప్రజల క్షమాపణ చెప్పి జిఎస్టీని తగ్గించి
ఈ ఒకే స్లాబ్ 5% స్లాబ్ని మీరు స్టాండర్డ్ జిఎస్టీగా పెట్టాలి కదా.